రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు ఆ సంస్థ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగ్లోని ఓ వెంచర్ దగ్గర అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా స్థానికులతో కలిసి ఆమె ధర్నా చేస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. హైడ్రాకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ వెంచర్లు కనిపించడం లేదా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం నుంచి వెంచర్ వద్దే బైఠాయించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. మూసిని ఆనుకొని భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ఆరోపించారు. పేదలేళ్లు కూలుస్తూ రియల్ ఎస్టేట్ వెంచర్లను వదిలేస్తున్నారని మండిపడ్డారు. కవితను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో తరలిస్తుండగా జాగృతి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కవితతో పాటు పలువురు జాగృతి నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు ఆ సంస్థ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగ్లోని ఓ వెంచర్ దగ్గర అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా స్థానికులతో కలిసి ఆమె ధర్నా చేస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. హైడ్రాకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ వెంచర్లు కనిపించడం లేదా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వెంచర్ వద్దే బైఠాయించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. మూసిని ఆనుకొని భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేసినట్లు ఆమె ఆరోపించారు. పేదలేళ్లు కూలుస్తూ రియల్ ఎస్టేట్ వెంచర్లను వదిలేస్తున్నారని మండిపడ్డారు. కవితను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో తరలిస్తుండగా జాగృతి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కవితతో పాటు పలువురు జాగృతి నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్కు తరలించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.